నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమరావతి చిత్రకళ విధి లాంటి వేదిక ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ నాగబాబుని శాలువాతో సత్కరించిన సీఎం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. అమరావతి చిత్రకళ వీధి లాంటి వేదికల ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందని, ప్రభుత్వం కూడా దీనికి అన్ని విధాలుగా సహకారం అందజేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన చిన్నతనంలో చిత్రలేఖనం వేసినప్పటి అనుభూతి కలిగినట్లుగా ఆయన వివరించారు. రాజమహేంద్రవరంలో జరగనున్న అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమానికి సంబంధించిన బోచను సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి సీఎంకు అందజేశారు. ఈ సందర్భంగా అమరావతి థీమ్తో రూపొందించిన చిత్రానికి రంగులు వేసి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. తన చిన్నతనంలో చిత్రలేఖనం వేసినప్పటి అనుభూతి కలిగినట్టు ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వంలో కళాకారులు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షిస్తున్నాం, ప్రోత్సహిస్తున్నాం, కళల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నటుడు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు తన సతీమణి పద్మజలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబును శాలువాతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా బహుకరించడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు శాలువాతో సత్కరించిన నాగబాబు దంపతులు పుష్పగుచ్చం అందజేశారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించుకున్నారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. బీజేపీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ ఊపిరిగా అనుసంధానంగా ముందుకు వెళ్తున్నానని అన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ లో మరింత వేగవంతం చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేస్తున్నారని ఆయన అభినందించారు. మరల కూటమి త్రికరణ శుద్ధితో కూటమి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మోడీ గారు అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, అన్ని అంశాల్లో ఒక్క అంశమని చెప్పడానికి అవకాశం లేని సందర్భంలో ప్రతి అంశంలో ఈ అంశంలో మీరు సరిగ్గా లేరు అనడానికి ఈవేళ అవకాశం లేదు. క్యాపిటల్గా 6 రోడ్లు 16,000 కోట్లతో 6 రోడ్లు వేయాలి. అది 70 మీటర్ల నుంచి 140 మీటర్లు చేయాలంటే 140 మీటర్లు చేయవలసిందే. క్యాపిటల్ నుంచి హైదరాబాద్కి ఖమ్మం దాకా రైల్వే వేయాలంటే వేయవలసిందే. వేయడానికి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందే. 40,000 కోట్ల రూపాయలు ఈవేళ క్యాపిటల్కి ఇవ్వడం, క్యాపిటల్ అభివృద్ధి చేయడం, అలానే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరిక అయినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో నిన్నే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ని ఈవేళ లాభాల్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూటమి మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. స్టీల్ ప్లాంట్ని లాభాల్లో తీసుకొచ్చేటువంటి బాధ్యతని ఈవేళ కూటమి స్వీకరిస్తుంది. మోడీ గారు స్వీకరిస్తారనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. దీనిలో విచ్ఛిన్న శక్తులు కొంతమంది 700 రోజులు నిరాహార దీక్ష చేస్తున్నారు. విచ్ఛిన్న శక్తులు అంటున్నాను వాళ్ళందరినీ కూడా కార్మికుల్ని ప్రశంసిస్తున్నాను. స్టీల్ ప్లాంట్లో పనిచేసేటువంటి కార్మికులు వేళ జపాన్లో ఎలాగైతే స్ట్రైక్ చేస్తే 2 షిఫ్ట్లు పనిచేస్తారో అలాగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఆ విధంగా పనిచేస్తూ ఈ స్టీల్ ప్లాంట్ను లాభంలోకి తీసుకువెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తే దేశ వ్యతిరేక శక్తులు 700 రోజులు నిరాహార దీక్ష చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి శక్తులు అంటున్నాను. స్టీల్ ప్లాంట్ కాదు వాళ్ళకి. ఈ స్టీల్ ప్లాంట్ ఈవేళ భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అయినటువంటి సందర్భంలో దాన్ని నిలబెట్టాలి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. జలజీవన్ మిషన్ కేరళకి 40,000 కోట్లు ఇచ్చారు.
40,000 కోట్లు వర్క్స్ కేరళలో జరిగినాయి, 70,000 కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి, 70,000 కోట్లు వెస్ట్ బెంగాల్లో జరిగినాయి, 60,000 కోట్లు తమిళనాడులో జరిగినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 4,000 కోట్లు కూడా జరగలేదు. ఈవేళ అది పవన్ కళ్యాణ్ గారు స్టడీ చేసి టైం పెంచండి, 70,000 కోట్లు కావాలి, మాకు 50,000 కోట్లు కావాలంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఒక గ్రామంలో ఉన్నటువంటి మంచినీటి కుళాయి గురించి ఈవేళ మోడీ గారు ఆలోచించే పరిస్థితి. వైసీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దులు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ ముందు నుంచి ఉన్న కంచం లాగి పడేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఎక్కడ ఒక నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు వ్యవహరించలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వారి తెగువను అభినందించారు. వారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని అన్నారు. ఉప ఎన్నికలో చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్సప్ అన్నారు. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు వైసీపీ గెలిచిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడా కూడా ఒక నాయకుడిలాగా చంద్రబాబు నాయుడు వ్యవహరించలేదని అన్నారు. ప్రజలకిచ్చిన హామీల విషయంలో మోసం చేస్తారంటూ ఆయన ఆరోపించారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారని దుయ్యబట్టారు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదన్నారు. రాబోయే రోజులు తమవని, కళ్లు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయని, వైసీపీ అఖండ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు, కానీ జగన్ 2.0 దీనికి భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని జగన్ తెలిపారు. ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే, అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో. కానీ 11 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, సూపర్ 6 గాలికి ఎగిరిపోయింది, మోసం. సూపర్ 7లు గాలికి ఎగిరిపోయాయి, మోసం. 143 హామీలు ఎన్నికలప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని చూపించి ప్రజలకంతా కూడా మభ్యపెట్టి, ప్రతి ఇంటికి ప్యాంఫ్లెట్లు పంచి, ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ కార్యకర్తలు ఇదిగో మా మేనిఫెస్టో, ఇదిగో మా చంద్రబాబు నాయుడు బాండ్ పెట్టినాడు, బాండ్ పంపించినాడు మీకు అని ఈ రకంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రలోభపెట్టి 143 హామీలనిచ్చి ఎన్నికలు గెలిచారు. గెలిచిన తర్వాత 11 నెలల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఆయన చెప్పిన ఈ సూపర్ 6లు ఏమైనాయి, ఈ సూపర్ 7లు ఏమైనాయి అని ఎవరైనా అడగడానికి కూడా ధైర్యం చేస్తే ఆ స్వరం కూడా వినపడకుండా చేయాలి అని తాపత్రయపడతా ఉన్నాడే తప్ప ఆ హామీలను నెరవేర్చాలి, ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలి అన్నది మాత్రం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అడుగుల్లో ఎక్కడా కూడా కనిపించడంలా. హంద్రీనీవా పాపానికి, జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణమని విమర్శించారు. 2025 జూన్ కల్లా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలిపారు. నగరంలోని గవర్నర్పేట క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పనుల పురోగతిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, ఈఎన్సీఎం వెంకటేశ్వర, ప్రాజెక్టు సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాయలసీమ జిల్లాకు జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి రామానాయుడు వెల్లడించారు. ఈ ఏడాది బడ్జెట్లో అత్యధికంగా హంద్రీనీవాకు 3,243 కోట్లు కేటాయించారని తెలిపారు. హంద్రీనీవా పాపానికి జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణమని విమర్శించారు. 2014 నుంచి 2019 టీడీపీ పాలనలో హంద్రీనీవాకు 4,000 కోట్లు ఖర్చు పెడితే వైసీపీ పాలనలో కేవలం 500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని మండిపడ్డారు. గత ప్రభుత్వం హంద్రీనీవా కరెంటు బిల్లులు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టిందని అన్నారు. హంద్రీనీవా నందు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన 3,850 క్యూసెక్ల సామర్థ్యం ఉన్న మోటార్లను కూడా గత వైసీపీ ప్రభుత్వం వాడుకోలేకపోయింది. 2025 జూన్ కల్లా హంద్రీనీవా మొదటి దశ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా పనులు శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలిపారు. చంద్రబాబు నాయుడు రాయలసీమకు కృష్ణా గోదావరి జలాలు తరలించి రత్నాల సీమగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టం చేశారు. రాజధానిలో పర్యటన అనంతరం సీఎస్ విజయానంద్తో సింగపూర్ ప్రతినిధుల బృందం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిఆర్డీఏ మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి గతంలోలానే సింగపూర్ ప్రభుత్వం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. 2014-2019లో అమరావతి నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఒక కీలక భాగస్వామిగా ఉందని, అదే స్థితిని ప్రస్తుతం కూడా కొనసాగించాలని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులతో పాటు ప్రపంచ బ్యాంకు, హడ్కో, ఏడీబీ వంటి సంస్థలతో నిధులు టైఅప్ అయ్యాయని వెల్లడించారు. ఈ నెలలో ప్రధాని మోడీ రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు రానున్నారని సీఎస్ తెలిపారు. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రజా రాజధాని నిర్మించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా వివరించారు. అంతేకాకుండా అక్కడ పనులు చేపట్టేందుకు టెండర్లు కూడా పిలిచినట్లుగా వివరించారు. మరోవైపు ఏపీతో కలిసి పనిచేసేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సింగపూర్ ప్రతినిధి స్పష్టం చేశారు. టీడీపీ కార్పొరేటర్ బాలపై కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని టీఎన్టీయూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న ఆరోపించారు. గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. చేసిన విమర్శలు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామంటూ సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ బాలపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేదే లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న స్పష్టం చేశారు. సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా ఆదరణతో బాల కార్పొరేటర్గా గెలుపొందారని, తన సొంత డబ్బుతో పేదల కోసం, చిరు వ్యాపారాల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు బాలపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. యూనియన్ ముసుగులో కొన్ని చిల్లర నాయకులు రోజువారీ వసూళ్లు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముఖ్యంగా చేపల మార్కెట్ విషయంలో బాల 2 కోట్లు లబ్ధి పొందాడనే ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ₹1 కూడా అవినీతి చేసినట్టు నిరూపిస్తే బాలతో పాటు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటారని తేల్చి చెప్పారు. చిరు వ్యాపారాలకు నిత్యం అండగా నిలుస్తున్న బాలపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని గరిమెళ్ల చిన్న హితవు పలికారు. ఈ సమావేశంలో హ్యాకర్స్ యూనియన్ నాయకుడు కుమార్, చిరు వ్యాపారి కుంచెల శివసావిత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి తదితరులు పాల్గొన్నారు. బాలాగారు ఈ డివిజన్లో 2 పర్యాయాలు 2 సార్లు కార్పొరేటర్గా గెలిచారు. అది అలాగే చెప్తాం. మొన్న వైసీపీ ప్రభుత్వంలో కూడా వైసీపీ గాలిలో కూడా కోర్టులు ఇక్కడ ఈ డివిజన్లో కుమ్మరిచ్చి బాలాగారిని విడిచాలని చూసినా ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకంతో ఆయన చేసే పనుల కోసం, ఆయన చేసే ప్రజాసేవకు తోడుగా ఉండి ఆయన గెలిపించడం జరిగింది. దానికి విత్ ప్రూఫ్స్ చూడండి. ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే వైద్యం డబ్బులు లేవంటే ఆయన సొంత డబ్బులతో ఇప్పించిన ఘనత. మహిళలకు పెన్షన్లు, వృద్ధురాలకి రేషన్ కార్డు లేదని పెన్షన్ రాకపోతే ఆయన సొంత నిధులతో వాళ్ళకి పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి. ఒక తల్లి ఒక కొడుకుని ఎలాగా ఆదరించే పరిస్థితి. ఇదే కాకుండా కుట్టు మిషన్లు, ఇలాంటి పనులన్నీ చేసి గ్యాస్ కంపెనీ నుంచి గ్యాస్ పనులు ఇప్పించడం కానీ, డ్వాక్రా సంఘాల నుంచి ప్రజాసేవలో నిరంతరం తప్పించే వ్యక్తి మీద చేయడం. దాంతోపాటు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం దగ్గర నుంచి చేసిన వ్యక్తి బాలాగారు. నిన్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులతో కాశీ మజిలీ కథలు చెప్పే వ్యక్తులు ప్రజల పేద భారాలు వేస్తూ రోడ్డు మీద బతికే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే వ్యక్తులు రాజకీయ నిరుద్యోగులతో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ పెట్టించి బాలాగారి మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతిరోజు సాయంత్రం పూట చిరు వ్యాపారస్తుల దగ్గర బండి దగ్గరికి వెళ్ళి ₹50, ₹100
వసూలు చేసి మందు బిర్యానీల కోసం వసూలు చేసే మీరా మా నాయకుడు బాలాగారిని విమర్శించేది? రెండోది, నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తి పర్టికులర్గా చూడండి, అతను వ్యాపారం చేసుకుంటానికి కూడా వారితో పాటు వారి పక్కన ఉన్న ఆ చిరు వ్యాపారస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా ఆ రోజు 25 లక్షల రూపాయలు ముద్రా లోన్లు బ్యాంకు ద్వారా చిరు వ్యాపారస్తులకి ఆకర్షకి నెల్లిబండ్ల బాలస్వామి గారు ఇప్పించిన మాట వాస్తవా కాదా? నిన్న రౌండ్లో కూడా పెట్టాను చూడండి. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తిత్వం అతనే చెక్ అందుకుంటా ఉన్నాడు. ఇతనా బాలాగారి మీద అసత్య ఆరోపణలు చేసేది. ఇది కాకుండా కాశీ మజిలీ చెప్పే కథలు చెప్పే కొంతమంది ఇదే చిరు వ్యాపారస్తులను భయపెట్టి ఏదైతే బీసెంట్ రోడ్లో చేపల మార్కెట్లో 2 కోట్ల రూపాయలు డీల్ కూర్చుకున్నారని అసత్య ఆరోపణలు చేశారో అది మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు నిరూపించాలా. చేపల మార్కెట్లో ఉన్నటువంటి ఆ కమిటీని తీసుకొచ్చి నాకులాగా ప్రెస్ మీట్ పెట్టండి, పక్కన కూర్చోబెట్టుకొని నిరూపించండి. చేపల మార్కెటే కాదండి, చిరు వ్యాపారస్తుల దగ్గరైనా సింగిల్ ఎంపీ మా కార్పొరేటర్ మా నాయకుడు నెల్లిబండ్ల బాలస్వామి గారు చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి చేపల మార్కెట్లో మీరు డీల్ కూరిందన్న విషయం వరకు కూడా సింగిల్ ఎంపీ కనుక మా నాయకుడు బాలాగారు తీసుకున్నారని మీరు నిరూపిస్తే మేమందరం రాజకీయ సన్యాసం చేస్తాం. మా నాయకుడు బాలాగారితో కూడా ఇమ్మీడియట్గా రాజీనామా చేపిస్తాం. లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టలేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టండి, మేము దానికి నిబద్ధతగా పనిచేస్తాం. లేని పక్షంలో మీరు ముక్కు నేలకు రాసి మా నాయకుడు బాలన్నకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. మీరు ప్రజల మీద బతుకుతా, ఆకర్ష్ మీద బతుకుతా, ఆఖరికి మీ నాయకుడికి ఆకర్ష్ దగ్గర డబ్బులు వసూలు చేసి నెలవారీ సరుకులు ఇళ్ళకు పంపించే మాట నిజమా కాదా అని మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఎన్నికల్లోనూ 80% పైగా ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ 5 ఆవిష్కరణలు చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వాద్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అల్హరి వెంకటేశ్వర్లు అన్నారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటర్ వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అల్హరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని, ఇండియా ఓటర్ యాప్ రూపొందించాలని అన్నారు. ఓటు హక్కు ఎక్కడ ఎలా వినియోగించుకున్నారో సెల్ ఫోన్లో సందేశం పంపాలన్నారు. ఓటు హక్కుపై పూర్తి పాఠ్యాంశాన్ని ఉన్నత పాఠశాల స్థాయి నుంచి అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఏ విధంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారో అదే రీతిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపించాలని అన్నారు. 5 ఆవిష్కరణల మార్పులుగా ఎన్నికల కమిషన్ చేస్తే ప్రతి ఎన్నికల్లో 90% ఓటింగ్ జరుగుతుందని అన్నారు. ఓటర్కు గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆవిష్కరణ చేయాలని 2024 సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాను వాద్యం వేయటం జరిగిందని వెంకటేశ్వర్లు వివరించారు. తాను వేసిన వాద్యానికి స్పందించిన హైకోర్టు సమాధానం చెప్పాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది అని తెలిపారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటరు వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపిందన్నారు. దీనిని తాను సవాల్ చేస్తున్నానని, తాను సూచించిన ఆవిష్కరణలు చేస్తే ఓటరు వివరాల గోప్యత దెబ్బతినదని అన్నారు. ఈ విషయాన్ని తాము నిరూపిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని కోరుతున్నామని తెలిపారు. మంచి ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. ఓటు వినియోగించుకున్న ఓటర్లకి గుర్తింపు గౌరవం ఇవ్వాలని, ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఇండియా ఓటర్స్ యాప్, అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ సెల్ ఫోన్కు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనే SMS సందేశం, అలాగే ఓటు హక్కు మీద పూర్తి స్థాయి పాఠ్యాంశం హై స్కూల్ స్థాయి నుంచి అమలు చేయాలని, అలాగే ఎన్నికల కోడ్ అప్పుడు రాజకీయ నాయకుల విగ్రహాలకు ఏ విధంగా నిషేధం విధిస్తున్నారో ఎన్నికలు కూడా అమలు రోజు నుంచి ముగిసే వరకు మద్యపానం నిషేధించాలని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాము. 2024 డిసెంబర్ 6వ తేదీ గౌరవనీయ హైకోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేశారు. 17 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై ఇచ్చింది. అలాగే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిప్లై ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లైలో ఏం తెలియజేశారంటే, మీరు చెప్పిన విధంగా ఓటర్ ప్రోగ్రెస్ కార్డు, ఇండియా ఓటర్స్ యాప్లో ఓటర్ల వివరాలు అప్లోడ్ చేసి పబ్లిక్లో పెడితే వ్యక్తిగత గోప్యతలకు ఇబ్బంది అని తెలియజేశారు. వారు చెప్పిన విషయాలు పచ్చి అవాస్తవాలని నిరూపించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీడియా సమక్షంలో వచ్చి ఏ విధంగా అసాధ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను కాబట్టి 2017లో సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు ప్రశ్నించడానికి అర్హుడు.
ఓటు హక్కు వినియోగించుకునే వారే ప్రశ్నించడానికి అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి 7 సంవత్సరాలు మానసిక శోభకు గురి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి గారు 2018లో ఈ విషయం పరిశీలించి పిటిషన్కి తెలియజేయండి అని లెటర్ పంపిస్తే ఈ రోజు వరకు పబ్లిక్లోకి తీసుకురాకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమిటి? నాకు అర్థమైంది ఏమిటంటే, అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేని ఆవిష్కరణలు, ఆలోచనలు ఒక ఓటరు, ఒక పౌరుడు చేశాడు. ఈ విషయాలు బయట పెడితే మాకు అవమానం అని భావించి వారు గోప్యంగా ఉంచారని చెప్పడానికి నా చేతిలో ఆధారాలు పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా 30 పైసల ఖర్చుతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ పలానా ఎన్నికల్లో అని నిర్ధారిస్తూ సెల్ ఫోన్కి మెసేజ్ ఇచ్చే కాన్సెప్టు ఎన్నికల వ్యవస్థలో గేమ్ చేంజర్ కాన్సెప్ట్. అది ఓటింగ్ శాతం 5% 100% పెరుగుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేశారు, ఎవరు ఓటేస్తే తెలియజేయడానికి ఉపయోగపడేదే సెల్ ఫోన్కి SMS కాన్సెప్ట్. అలాగే ఇండియా ఓటర్స్ యాప్లో ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసినా, ఓటర్ ID నెంబర్ ఎంటర్ చేసినా ఓటేసి ఉంటే డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఇంటి మార్క్ కనపడుతుంది. క్షణాల్లో ఎవరు ఓటేసింది, ఓటు వేయింది తెలియజేయడం వల్ల ఓటర్లో చైతన్యం వస్తుంది, క్షణాల్లో తెలిసిపోతుంది. ఓటు హక్కు వినియోగించుకోకుంటే నేను ప్రశ్నించడానికి అనర్హుణ్ణని. ఎక్కడా లేని ఆవిష్కరణ చేసి మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు సహృదయంతో స్వాగతించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే చేసి విస్తృత స్థాయిలో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఉపయోగపడే విషయాలు పబ్లిక్లో చర్చించకుండా వ్యక్తిగత గోప్యతని ఆర్టికల్ను అడ్డం పెట్టుకొని ఒక్కసారి ఈ కేసును క్లోజ్ చేసేద్దామనే మీ ప్రయత్నాలు చాలా దురదృష్టకరం భారతదేశానికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి చిత్రకళ విధి లాంటి వేదిక ద్వారా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం కలుగుతుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ నాగబాబుని శాలువాతో సత్కరించిన సీఎం. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.